అపారమైన ఆర్తి కలిగి ఉత్తర క్షణంలో విష్ణువు తన వంక చూసి మాట్లాడాలి అనుకుంటే భూమిగా మాట్లాడితే ఆయన పలకడం, వింటాను తర్వాత అంటాడు. భూమితో వెంటనే మాట్లాడాలి అంటే ఒక్క కారణానికే వింటాడు, గోరూపాన్ని ధరిస్తే వింటాడు. మనం పురాణం చదివేటప్పుడు చాలా తేలిగ్గా చదువుతాం, తేలిగ్గా చదవకూడదు. పురాణంలో అనేక రహస్యములు ఉంటాయి. భూమి గోరూపమును ధరించి విష్ణువును ప్రార్థించను అని ఉంటుంది. అలా ఎప్పుడైనా ఉంది అంటే గుర్తు ఏమిటంటే, మీరు 3 కాలముల యందు స్మరించవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఒక అవతారం వస్తోందని గుర్తు. విష్ణువు వెంటనే మాట్లాడతారు. విష్ణువు మాట్లాడినప్పుడు సాధారణంగా అశరీరవాణి, ఆయన శరీరంతో కనపడి మాట్లాడేప్పుడు మీరు ఏ పురాణం చూడండి, అశరీరవాణిగా వినపడుతుంది. బ్రహ్మాదులు నిలబడి ప్రార్థన చేస్తారంతే, అశరీరవాణిగా పలుకుతాడు ఆయన.